ప్రధాని గారు ఇన్నాళ్ళకి మంచివారిగా మారి విజయం సాధించారు. నాదిష్టే తగిలేలా ఉంది. ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఏది ఒకసారి ఉమ్మేయండి. అబ్బా ఏంటి చేదస్తాం? త్వరగా ఉమ్మేయండి. బాబు, నిజంగా నువ్వు మా జనార్దనవేనా? ఎందుకమ్మా అలా అడిగావు? నీలో ఇంత మార్పు నమ్మశక్యం కావటం లేదు. ఏదైతేనే నువ్వు మంచాడిగా మారావు, ఈ దేశాన్ని మార్చావు. ఈ సమయంలో మీ నాన్నగారే బ్రతుకుంటే ఎంత సంతోషించేవారో తెలుసా? ఎందుకు నాన్న అలా బాధపడుతున్నావు? నీ విజయాన్ని చూసి పైనున్న మీ నాన్నగారు ఆనందిస్తూ నిన్ను దీవిస్తూనే ఉంటారు నాన్న. అబ్బే బాధ కదమ్మా, ఆనంద బాష్పాలు. ఆగండి, నేను విప్పుతానుగా. ఓహో, పలకరింపుల పులకరింతలతో సంబరపడిపోతున్నారే. ఏరా, కన్నవాళ్ళు చీయరి చీ కొడితే నా పంతన చేరి నా అండతో ప్రధానివై నాకే వెన్నుపోటు పొడుస్తావా? మర్యాదగా బిల్లులన్నీ రద్దు చేసి ఈ రాజీనామా పత్రం మీద సంతకం చేస్తాయి. నీలాంటి చీడ పురుగులను చంపటం ఇష్టం లేకే నిన్ను ఎన్నుకున్న ప్రజల చేతే నీ ముఖం మీద ఉమ్మి వేయించాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనుషుల్లా బ్రతకండి. నాకే బుద్ధి చెప్పేటంత వాడివయ్యావా? కన్న తండ్రిని చంపిన కసాయి వెధవా. అక్కయ్య, మీ ఆయన గుండెపోటు వచ్చి చావలేదే, నీ కన్న కొడుకే స్వహస్తాలతో సైరలిచ్చి చంపాడు. అది నీ మూలంగానే జరుగుంటుంది. నా కొడుకు చేతిలో నా భర్త పోయినా ఆయన ఆశయాల్ని కాపాడి ఈ ప్రజలకు గొప్ప మేలు చేశాడు. ఆ తృప్తి చాలు. కన్న తండ్రిని చంపి గద్దెనెక్కారా? గద్దెనెక్కడం కాదు, నా మాట వినకపోతే ఈ వార్త పోలీసుల దాకా చేరుతుంది. ప్రధాని గారికి జైలు శిక్ష తప్పదు. నా కొడుకుని నేనే సమర్థించుకున్నాక పోలీసులు ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు? వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకో. కన్న తల్లి సమర్థించింది కదా అని సంబరపడిపోకు. అదొక పిచ్చి మాలోకం. నీ అంతు చూడందే నేను నిద్రపోను. చచ్చా, ఎన్నో చట్టాలు మార్చి ప్రజలకు మేలు చేసి ప్రసిద్ధికి ఎక్కిన వీళ్ళ దృష్టిలో నేను హంతకునే కదా. రే, నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, నిజం చెప్పేసి కించి వెళ్ళిపోరా. వాడికి భయపడి నువ్వెందుకురా బాధపడుతున్నావు? వాడు నిన్నేమీ చేయలేడు. వెళ్ళు, వెళ్ళి భోజనం చేయి. అమ్మా, నీకు నిజం చెప్పాలి. ఏమిటి బాబు అది? నన్ను తప్పుగా అర్థం చేసుకోరు కదమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నిన్ను తప్పు పెడితే ఒరిగేదేముంది బాబు? నేను మీ అబ్బాయిని కాదమ్మా, జనార్దన్ మొహం తగిలించుకున్న భరత్ని. మరి మా జనార్దన్ నా వద్ద క్షేమంగానే ఉన్నాడు. మరి ఎందుకు ఇలా చేశావు? మీ అబ్బాయి వాళ్లతో చేతులు కలిపి కన్న తండ్రిని చంపాడన్న భయంతో ఇలా చేశానమ్మా. మరి ఇప్పుడు నీ విషయం బయటపడితే చాలా ప్రమాదం. ఇప్పుడు ఎలా? నేను ఇక్కడి నుండి బయటపడి నా మొహం మార్చుకొని మీ అబ్బాయిని మీకు అప్పగించే వరకు చాలా జాగ్రత్త వహించాలి. లేదా నేను చేసిన పని మొత్తం వ్యర్థమవుతుంది. అలాగే బాబు. నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించు సునందా. మీరే నన్ను క్షమించాలి. నిజం తెలుసుకోకుండా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. చాయ్ 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 నమస్తేనా? చాయ్ 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 బాబు, చాయ్. నమస్తేనా? నువ్వేనా నా రంగురంగుల గుడ్డలతో డ్రెస్ కుట్టించుకున్నావు? అంటే ఇవైతే ఎవడు ఊడబూసుకోరానా? ఓరి పిచ్చినాయనా, ప్రధానమంత్రి గారు 2 పార్టీలు చేశారు కదా, నా జెండాల వ్యాపారం పడుకుంది. మిగిలిపోయిన స్టాక్ వేస్ట్ చేయడం ఎందుకని ఇలా బట్టలు కుట్టించు తిరుగుతున్నాను. ఇంతవరకు డ్రెస్ పిక్కున్నట్టుగా ఇది కూడా పిక్కుంటావా? ఆ కంపు నాకెందుకు. చాయ్ చాయ్ చాయ్. పిచ్చినాయాల. రాజ్య పార్టీని, హిందుస్థాన్ పీపుల్స్ పార్టీని జాతీయ పార్టీలుగా గుర్తిస్తూ వారి యొక్క ఆమోదాన్ని తెలిపారు. ఇట్ మీన్స్ యు ఆర్ రెస్పెక్టింగ్ ది పీపుల్స్ ఒపీనియన్. ప్రజలే కదా పాలకులు. ప్రజాభిప్రాయం ప్రకారం స్వరాజ్య పార్టీని హిందుస్థాన్